నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయం మరియు సినిమా ఈ రెండు సమాంతరంగా సాగే విభిన్నమైన రంగాలు అయినప్పటికీ ఆయా రంగాల్లోని అగ్రనేతల వారసుల ప్రయాణాలపై ప్రజల్లో ఎప్పుడూ ఒక పెద్ద క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా ఒక పబ్లిక్ వేదికపై ఒక సినిమా సూపర్ స్టార్ వారసుని ఒక అగ్ర రాజకీయ నాయకుడి కుమారుడితో పోలిస్తూ అడిగిన ప్రశ్న ఇప్పుడు అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక రిపబ్లిక్ సమ్మిట్ వేదికపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తో పోలుస్తూ ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వారసత్వాన్ని పక్కన పెట్టి స్వయం కృషితో ఎదిగిన తీరుపై వారిద్దరి మధ్య ఉన్న పోలికను చరణ్ ఓపెన్ గా అంగీకరించారు. అసలు రిపబ్లిక్ సమ్మిట్ వేదికగా జరిగిన ఆ ఆసక్తికరమైన సంభాషణ ఏంటి, వారిద్దరి ప్రయాణంలో ఉన్న సమాంతర విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆసక్తికర చర్చకు వేదికైంది రిపబ్లిక్ సమ్మిట్. సదస్సులో భాగంగా ఒక రిపోర్టర్ రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ తన తండ్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లోకేష్ నాయుడు దానిని ఎప్పుడు అదునుగా లేదా ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. తన స్వయం కృషితో ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రజానాయకుడిగా ముందుకు సాగుతున్నారు. మీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద సూపర్ స్టార్ అయినా మీరు కూడా అలాగే కష్టపడి పైకి వచ్చారు. మీ ఇద్దరి మధ్య ఈ పోలిక ఉందని మీరు భావిస్తున్నారా అని అడిగారు. ఈ ప్రశ్న విన్న వెంటనే రామ్ చరణ్ ఎలాంటి తడుముకోకుండా ఖచ్చితంగా ఉంది అంటూ నారా లోకేష్ తో తనకున్న పోలికను మనస్ఫూర్తిగా అంగీకరించడం విశేషం. నిజానికి ఒక వినోద రంగ సూపర్ స్టార్ కొడుకైన రామ్ చరణ్ ను రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తో పోల్చడం యాదృచ్ఛికమే అయినా వారిద్దరి లైఫ్ జర్నీలో ఎన్నో సమాంతర విషయాలు ఉన్నాయి. చిరంజీవి మరియు చంద్రబాబు ఇద్దరు తమ రంగాలలో అపారమైన కీర్తి ప్రతిష్టలు, శిఖర సమానమైన స్థానాలు సంపాదించిన వారు. అంత పెద్ద తండ్రుల నీడ వెనుకున్న ఆ పాపులారిటీని కేవలం ఒక పునాదిగా మాత్రమే వాడుకొని ఆ నీడ నుంచి బయటకు వచ్చి తమకంటూ సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవడంలో ఇద్దరు సఫలమయ్యారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. నారా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక సమర్థవంతమైన నాయకుడిగా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తున్నారు. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ను సాంకేతికంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇండస్ట్రియలిస్టులు, గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలతో నిరంతరం సత్సంబంధాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించడమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. తండ్రి ఇమేజ్ పై మాత్రమే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పాదయాత్రలు, ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు రామ్ చరణ్ తాను ఎంపిక చేసుకున్న వినోద రంగంలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి గ్లోబల్ స్టార్డమ్ ను ఆస్వాదిస్తూ కోట్ల మంది మనసులను గెలుచుకున్నారు. ఇటీవల పెద్ద సినిమాతో ప్రేక్షకులను అలరించిన చరణ్ ప్రజలకు నాణ్యమైన వినోదాన్ని అందించడంలో తన రంగంలో పీక్ స్టేజ్ లో ఉన్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తన తండ్రి చిరంజీవితో కలిసి సామాజిక సేవలలో మరియు బ్లడ్ బ్యాంక్ యాక్టివిటీస్ లో కూడా చరణ్ ఎప్పుడూ ముందుంటూ తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు సాధించిన ప్రతి విజయం వెనుక వారి సొంత కష్టం, వ్యూహం మరియు అంకిత భావం ఉన్నాయి. అందుకే రిపబ్లిక్ సమ్మిట్ వేదికగా రామ్ చరణ్, నారా లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎవరి రంగంలో వారే తోపు అనే విధంగా ఇద్దరు దూసుకుపోతున్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా అలచల్ చేస్తుంది. మరి తండ్రుల ఇమేజ్ పక్కన పెట్టి తమకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్, నారా లోకేష్ ప్రయాణాలపై మరియు చరణ్ ఇచ్చిన ఈ క్రేజీ ఆన్సర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.